పై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే కేసరి కేసరి కులసయ్యప్ప సమాన బలోపతులు కరుణ కిరణముల ఉదయాత్మి కని అది పండిన తీయని పంటను పడు సూర్యమండలము పండితి కాలని దేహం నాదున రవి మరుగై జగము చీకటై అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమధిరోడించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవన నందనుని హనుముని తాకా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్థలి వంద కడలిలో చచ్చి వంద కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట ఎవరయ్యా నీకు సాటి ఆంజనేయ ఎవరయ్యా నీకు ఎవరయ్యా నీకు సాటి ఆంజనేయ శ్రీరామచంద్రుని యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్య మన సనాతన ధర్మానికి కనులు మోసేనే మరణం కనులు తెరువగా జననం కనులు మోసేనే మరణం పాటయ్యా ఈ జీవితం ఇది మార్చతరమా బ్రహ్మకైనా పాటయ్యా ఈ జీవితం ఈ జీవితం వెన్నుముక మన గౌతమి గోదావరి నది. ఆ గోదావరి నది నాసిక్లో
వినలేవా ఈ దీనుల మొర వినలేవా కనలేవా ఈ దీనుల మొర వినలేవా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉదయం నుంచి కూడా వారి వారి పని ఇబ్బంది లేకుండా భగవంతునికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా మీ వృత్తి పూర్తి చేసుకుంటూ సకాలంలో స్వామివారిని దర్శించుకుని మాకెంతో సహకరించినటువంటి మెగా ఇంజనీరింగ్ వారికి, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వారు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు అన్నమాట అండి, వారు అలాగే ప్రతి భక్తులు కూడా మాకు సహకరించినటువంటి ప్రతి వారికి సువత్సల అభయాంజనేయ స్వామి వారు ధన కనక వస్తు వాహనములు ఇచ్చి కాసి రక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై శ్రీరామ్. పూర్తయింది. మీరు ఇక ఈ చుట్టుపక్కల మనకి అనేక శివాలయం కానీ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఈ కార్యక్రమం తర్వాత ప్రాజెక్ట్ అది చూడొచ్చు. ఇక్కడికి ఎంత దూరం కష్టపడి వచ్చినందుకు ఖచ్చితంగా మేము చూపిస్తాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు పేరు పేరున మీ అందరికీ కూడా. మాకు మా పోలవరం ప్రాజెక్టు తరపున మా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మెగా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి తరపున కానీ అందరి తరపున పేరు పేరున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. చేపట్టి భక్తి మార్గంలో నడిపించాలి అనేటువంటి మీ అందరి ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా చొరగొన్నటువంటి అభయాంజనేయ స్వామి వారు అష్టైశ్వర్య భోగభాగ్యాలు ధనకనక వస్తువాహనం ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయించాలి మీ చేతుల మీదుగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆకుల శ్రీనివాసరావుకి సత్కారం. తర్వాత మన బుజ్జి కమిటీలో ఉన్నటువంటి సభ్యులండి వీరందరూ కూడా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే భజన అనగానే చాలా మంది 50-60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారే ఉంటారు భజన దగ్గర. కానీ మీరు గమనించారో లేదో ఇక్కడ మా టీం అందరూ కూడా 30-35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారండి. అంటే ఈ జనరేషన్కి అలవాటు చేస్తే భజన్ని ఇంకో తరం బతుకుద్ది, ఇంకో 10 సంవత్సరాలు బ్రతుకుద్ది అనేటువంటి తపంతో ఈ యూత్కి తయారు చేయడం జరుగుతుందండి. 50-60 సంవత్సరాల వాళ్ళు నేర్చుకున్న 5-6 సంవత్సరాలకు మించి ఉండదండి. అది అంటే వారి వయసు రీత్యా ఇంకా అంతకంటే కొనసాగించలేరు. అదే ఈ వయసు ఉన్నటువంటి వారు నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇంకో జనరేషన్కి తయారు చేస్తారు. ఆ ఉద్దేశంతో మా యొక్క ఈ కుర్రాళ్ళు తయారు చేయడం జరిగిందండి. ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాన్ని వాలంటీర్గా అంటే చెప్పాలంటే ఉచితంగానే వెళ్ళి చేయడం జరుగుతుందండి. కానీ ఏదైతే ఛార్జీలు ఉంటాయో ట్రావెలింగ్ ఛార్జీలని, ఈ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే భజన బాగోదండి. వారికి ఈ యొక్క దారి ఛార్జీలు మాత్రం ఖచ్చితంగా కమిటీ వారి దగ్గర తీసుకుంటూ కార్యక్రమాన్ని సుమారు 30 సంవత్సరాల నుంచి మేము ఈ భజన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందండి. మీ అందరి సహకారాలతో జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చిట్టుబాబు
బుజ్జిబాబు గారికి చిరు సత్కారము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అలాగే మా ప్రథమ శిష్యులు చిట్టుబాబు గారు, పేపకాయల జానకిరామ్ గారు అండి వీరు. వారికి కూడా చిరు సత్కారం చేయడం జరుగుతుందండి. మరియు रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतयोजन शरधि नियोजन शर परिलंघन रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतयोजन शरधि नियोजन शर परिलंघन हरिभाजन हरिभाजन हरिमद भाजन दशमुख कंपन बड़वाकृत बड़वाकृत बड़बाणलकृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदापुगनी रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतयोजन शरधि नियोजन शर परिलंघन हरिभाजन हरिभाजन हरिमद भाजन दशमुख कंपन बड़वाकृत बड़वाकृत बड़बाणलकृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदापुगनी राजयोगं सकल शुभनिधिं सत्तवेदा